మన జీవితంలో ఎప్పుడు కూడా చాలా నేను 17 సంవత్సరాలు ఫుల్ టైం మినిస్ట్రీకి వచ్చాను. 2003 సంవత్సరం నుంచి టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం. ఈ రోజున 146 దేశాలకి ప్రత్యక్షంగా పరోక్షంగా మేము వెళ్ళడానికి, ప్రకటించడానికి దేవుడు కృపనిచ్చాడు. ఆ రోజున టీవీ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి నిందలు, అవమానాలు, తప్పుడు మాటలు, తప్పుడు పోస్టులు, వాళ్ళ చేతులు వాసిపోతాయి, వాళ్ళు అక్కడే ఉండిపోతారు. కానీ మనల్ని దేవుడు 146 దేశాలకు తీసుకొని వెళ్ళాడు. మన శత్రువులు దేవుడు వాడుకుంటాడు అన్న సంగతి తెలుసుకోండి. ఎప్పుడైతే ఒకడు తప్పుడు కామెంట్ పెట్టాడో ఎవరైనా మన దగ్గరికి వచ్చి ఎంత గొప్ప దైవజనుడు అని చెప్పి ఫాలో అవడం మొదలు పెట్టారు. అందుకోసం అని చెప్పే ప్రతి నింద ఓ 100 అన్నాడు దైవజనుడైన యేసన్న గారు అన్న సంగతి తెలుసుకోవాలి. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చర్చ ఒక రోజు పడిపోయిందంట. యేసన్న గారు లేరు, చనిపోయారు, ఇంకా ఆయన మీద చర్చ పడిపోయిందంట అని చెప్పండి. అవునా, మరి అంతే, అలా చేసిన వాళ్ళకి అంతే అని చెప్పి ఆయన ఏం చేశారు, గొప్ప దైవజనుడు ఆయన. అలాంటి మాటలు మాట్లాడుతుంటే అప్పటికే గవర్నమెంట్ అందరికి డబ్బులు ఇస్తుంది, కానీ ఈయనకి డబ్బులు ఇవ్వట్లేదంట. చర్చికి డబ్బులు ఇవ్వ మేము అని చెప్పి వరదల్లో మిగతా వాళ్ళందరూ సాయం చేస్తున్నారు. అయ్యా నా దగ్గర డబ్బులు లేవా అంటే, ఒకవైపు ఏసన్న చచ్చిపోయాడు, ఆ యొక్క చర్చ్ కూలిపోయింది అని చెప్పి ఆ గొప్ప దైవజనుడి గురించి పుకార్లు పెడుతూ అంతే మరి ఇది అదే తప్పుడుగా మాట్లాడుతూ ఉంటే, అక్కడికి వచ్చి ఏసన్న గారు చనిపోయారు లేదనుకోని అక్కడికి వచ్చి ఏసన్న దగ్గరికి వచ్చి, ఏసన్న నువ్వు చచ్చిపోయావట అని అడిగారు. నేను నీతో మాట్లాడుతున్నాను కదరా దరిద్రుడా అని చెప్పి అంటూ ఉంటే, అప్పుడు అందరూ కూడా అవునన్నా కరెక్టే అన్నా అని చెప్పి అందరూ ఆ నింద, ఆ తప్పుడు మాటకి ఉన్నాడా లేదని వచ్చిన ప్రతి ఒక్కరు ఒక 100 రూపాయలు తీసి ఏసన్న గారు జేబులో పెట్టేవారంట. అప్పుడు ఏసన్న గారు ఏమన్నారు తెలుసా, ప్రతి నింద ఓ 100 అని చెప్పి అన్నారంట. చప్పుడు కూడా దేవుని నామాన్ని మహిమపరుస్తాం. హల్లెలూయా. ఎస్, అందుకోసమని మనుషులు పెట్టే నిందలకు భయపడకుడి, వారి దూషణ మాటలకు జడియొకడి అని చెప్పి దేవుని యొక్క వాక్యం చెప్తాం. ఎన్నోసార్లు కొత్తగా ఎవరైనా దేవుని సేవలోనికి వస్తూ ఉంటే అసూయ పరులు, దెయ్యంగాళ్ళు తయారైపోతూ ఉంటారు, గోతిగాడు నక్కలాగా. వాళ్ళు ఎప్పుడు చూసినా ఏదో కామెంట్ పెట్టాలి, తప్పుడు పెట్టాలి. ఎందుకంటే వాళ్ళకి చేత కాదు, వాళ్ళకు ఉన్నది ఇది ఒక్కటే. గుర్తుంచుకోండి, అవన్నీ మేము పట్టించుకుంటే ఈ రోజు నీ స్థానానికి వచ్చేవారు కాదు. నా యవ్వన కూతురు కూడా ఎన్నో అవమానాలు పడినా తను అలాగే నించుంది. ఈ రోజున తనకి దేవుడు మంచి స్థానాన్ని ఇచ్చాడు, అంతకంటే మంచి భర్తను కూడా దేవుడు అనుగ్రహించాడు. వారిద్దరూ కలిపి దేవుడి చేతులు వాడబడతాం. ఎవరైనా అంతేనండి, నిందలు వేద్దామని చూసేవారు అందరూ నేర్చుకోండి, మీరు అక్కడే ఉండిపోతారు. కానీ మీ నిందలన్నీ కూడా మాకు 100 నాలే, అవి ఎప్పటికీ మాకు సింహాసనాలే, అవి మమ్మల్ని ఎప్పుడు పైకి తీసుకొని వెళ్తాయన్న సంగతి తెలుసుకోండి. ఎందుకో తెలుసా, మనుషుడు పై రూపాన్ని లక్ష్య పెడతాడు, కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. హార్ట్ మ్యాటర్, దేవునితో హార్ట్ మ్యాటర్స్. హృదయాన్ని చూసి దేవుడు ఒక వ్యక్తిని ఆశీర్వదిస్తాడు. అందుకోసం అని చెప్పి యేసయ్య తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి తులిపేసుకోవాలండి. ఎప్పుడు మీరు పట్టించుకోకండి, మనసులో పెట్టుకోకండి. దాన్ని ఎప్పుడైతే మీరు తులిపేసుకుంటారో అప్పుడే దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. నేను సుష్మిత మాకు పెళ్ళైన కొత్తలో అన్నీ కోల్పోయి జీరో అయిపోయి ఒక చిన్న ఇంట్లో ఎవరో ఒక ఆంటీ 6 నెలలు అద్దె కడతానని ఒక ఆంటీ అంటే, ఒక ఇంట్లో ఉండి ఏమీ లేని స్థితిలో మేము అక్కడ ఉన్నప్పుడు అప్పుడు కూడా నిందలు మోపుతూ ఉండేవారు. ప్రతి స్థాయిలో కూడా నిందలు ఎదుర్కోవాల్సింది. ఒక దైవజనుడిని ఎంతో సింపుల్గా మనం అనుకుంటాం వారు ఆ స్థాయికి వచ్చారని, కానీ ఎన్ని నిందలు, ఎన్ని కన్నీళ్ళు, ఎన్ని కష్టాలు, హృదయంలో ఎంతో బాధ దాచుకొని కూడా సంఘం ఎదుట